క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంటుంది. అంటే జీసస్ క్రైస్ట్ పేరిట ఒక శకం ఏర్పాటు చేసుకుని దాన్ని క్రైస్తవ దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి. అయితే అసలు శకం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసుకుంటే కనుక ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి శకం యుధిష్ఠిర శకం. ధర్మరాజు పేరుతో యుధిష్ఠిర శకం అని పిలవడం మొదలుపెట్టింది. ఒక శకాన్ని మొదలుపెట్టింది జనమేజయ మహారాజు. దాన్ని కాపీ కొట్టే వీళ్ళు క్రీస్తు శకం అని వాడుకలోకి తెచ్చుకున్నారు. క్రీస్తు పూర్వం మనకు అవసరమా, అవసరం లేదా, అందుకనే బీసీఈ లేదా సిఈని వాడుతున్నారు అని చాలామంది చెప్తున్న మాట. ఇంతకీ ఏడి బీసీ లేదా బీసీఈ సిఈ అనేది మారడానికి కారణం ఏంటిది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes వీడియో ఉంటుంది. సో దయచేసి చాలా శ్రద్ధగా వినండి, మతోన్మాదులకు సమాధానము ఇవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హిస్టరీ ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. హిస్టరీ చదివితేనే ఆ కాలంలో జరిగిన మహత్కార్యాలు, అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పులను మనం తెలుసుకుంటాము. చరిత్రలో మనకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీసీ మరియు ఏడి లేదా బీసీఈ లేదా సిఈ ఇది సరిగా అర్థం చేసుకోకపోతే మనకు చరిత్ర అర్థం కాదు. కానీ బీసీఏడిని కంప్లీట్గా నిషేధించారా, బీసీఈ సిఈని మాత్రమే వాడుతున్నారా, మీకు చాలా ఈజీ లాంగ్వేజ్లో చెప్పబోతున్నాను. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిదో నేను చూపెట్టబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బేసిక్ వికీపీడియా పేజ్ చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇందులో మీరు ఎక్కడ చూసినా బీసీ లేదా ఏడి కనపడదు. ఇందులో ఎక్కడ చూసినా బీసీఈ లేదా సిఈ కనిపిస్తుంది. ఇక్కడ బీసీ మరియు ఏడి వాడకము మానేశారు. మీరు ఏ పీరియడ్ గురించి చదివినా అక్కడ ఏడి అనేది మాయమైపోయింది. దాని బదులు సిఈ వాడుతున్నారు. కానీ ఎందుకు? ఇంతకీ బీసీ ఏడి అంటే ఏంటిది? ఎందుకు ప్రపంచమంతా బీసీ ఏడిని స్వీకరించింది? దీని గురించి మనం ఇంకా తెలుసుకో. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఎప్పుడైనా 1000 బీసీ అని రాయబడిందంటే క్రీస్తు పుట్టక 1000 సంవత్సరాల ముందు అని అర్థము. బీసీ ఏడి మనము టెక్స్ట్ బుక్స్లో ఎన్నోసార్లు చదివాము. నిదానంగా దీనికి రిమూవ్ కూడా చేస్తున్నారు, సిఈతో రీప్లేస్ కూడా చేస్తున్నారు. యేసుక్రీస్తు పుట్టుకతో హిస్టరీని 2 భాగాలుగా మార్చాము. యేసుక్రీస్తు పుట్టుక ముందున్న సమయము, అలానే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత సమయము గురించి రాయబడ్డది. మనకందరూ తెలుసు బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అనేది 1526 ఈడీలో జరిగింది. అలానే వాస్కో డ గామా కూడా మన భారతదేశానికి 1498 ఏడీలో వచ్చాడు. ఏడి ఫుల్ ఫామ్ ఎనో డొమినో, అర్థము ఇన్ ద ఇయర్స్ ఆఫ్ అవర్ లార్డ్, అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అని అర్థం. ఇంతకీ కాలాన్ని 2 భాగంలో డివైడ్ చేయాల్సిన అవసరం ఏంటిది? ఒకవేళ మనము చాలా క్లియర్గా చూస్తే యూరోప్ ఎక్కడైతే క్రిస్టియానిటీ చాలా డామినెంట్ పవర్గా ఉన్నదో అదే కాకుండా యూరోప్తో పాటు అరబ్తో పాటు ఇండియాతో పాటు చైనా, అలానే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము స్వీకరించాయి. ఇంతకీ బీసీఏడి అనే సిస్టమ్ ఎందుకు తయారు చేశారు? ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ 0 ఇయర్ లేదు కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. బీసీఏడి అనేది ఒక 0 ఇయర్గా మనము చూస్తాము. ఈ 0ని యేసుక్రీస్తు పుట్టుకతో మనము కంపేర్ చేస్తాము. యేసుక్రీస్తు జన్మ తర్వాతనే కాలాన్ని లెక్కించడం ప్రారంభమయ్యారు. 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, అలా అని టెక్నికల్గా ప్రస్తుతానికి మనం 2024 ఏడీలో ఉన్నాము. ఒకవేళ బీసీఏడి తీసేస్తే మనము ఏ సంవత్సరంలో ఉన్నామో అనేది గుర్తించడము చాలా కష్టము. ఎవరైనా ఇది ఏ సంవత్సరము అని అడిగితే మనము దానికి సరి అయిన సమాధానం ఎప్పటికీ ఇవ్వలేము. హ్యూమన్ హిస్టరీ ప్రకారంగా చూస్తే మనము 1 lakh ఇయర్ ఓల్డ్ అని చెప్తాము. హ్యూమన్ సివిలైజేషన్ గురించి ఆలోచిస్తే 12-14 వేల సంవత్సరాల క్రితం జరిగింది అని అంటాము. ఒకవేళ బీసీఏడి అనేది లేకపోతే మనము 15,000 సంవత్సరంలో ఉన్నామా, 1,00,000 సంవత్సరంలో ఉన్నామా, 2,00,000 సంవత్సరంలో ఉన్నామా అనే ప్రాపర్ ఆన్సర్ అనేది ఉండకపోయేది. అందుకే బీసీఏడి అనే సిస్టమ్ వచ్చింది. ఇంతకీ ఈ సిస్టమ్ని ఎవరు తయారు చేశారు? ఇతను ఒక క్రిస్టియన్ మాంక్. అవునండి, ఇతని పేరు బంగారమైన అక్షరంతో రాయబడి ఉన్నది. అవునండి, ఇతను రాసిన క్యాలెండర్ ప్రపంచమంతా స్వీకరించారు. ఇతను ఎవరు అనంటే ఇతని పేరు డయోనియస్ ఎగ్జిగ్యూస్. ఇతను 1500 ఇయర్స్ ఎగో ఈ బీసీఏడి సిస్టమ్ని తయారు చేశారు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ సిస్టము బీసీఏడి అనే ఇతను రాసినప్పుడు మనము ఎందుకు గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలుస్తాము?
ఎందుకంటే ఆ సమయంలో ఉన్న పోప్ పేరు గ్రెగరీ. పోప్ గ్రెగరీ ది 13th. ఇతడే కొత్త క్యాలెండర్ని చెయ్యాలి అని అనుకున్నాడు. ఎందుకంటే దీనికన్నా ముందు యూరోపియన్స్ జూలియన్ క్యాలెండర్ వాడేవాళ్ళు. అది అంత ప్రాపర్గా అంత అక్యురేట్గా లేకుండే, ఎస్పెషలీ లీప్ ఇయర్. జూలియన్ క్యాలెండర్లో ఉన్న ప్రాబ్లం ద్వారా గెర్గోరీ అనేవారు ఒక కొత్త క్యాలెండర్ చేయాలి అని అనుకున్నాడు. ఈ గెర్గోరియన్ క్యాలెండర్లో ముఖ్యంగా అతను చెప్పిన కమిషన్ ప్రకారంగా యేసుక్రీస్తు పుట్టుకను మిడిల్ ఆఫ్ ద క్యాలెండర్ పెట్టడం జరిగింది. మోడర్న్ టైమ్ లైన్ ఏడి ద్వారానే ముందుకు కొనసాగుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు. మీరు అనుకోవచ్చు ఇది కేవలము యూరోపియన్స్కి మాత్రమే, కానీ ఇస్లాం దేశం ఉండొచ్చు, అలానే చైనా దేశము, అదేవిధంగా భారతదేశము, వీళ్ళందరికీ కూడా వాళ్ళ క్యాలెండర్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ గెర్గోరియన్ క్యాలెండర్ని ప్రపంచవ్యాప్తంగా అంగీకరించారు? ఇస్లామిక్ వరల్డ్ కూడా ఒక క్యాలెండర్ని సృష్టించుకున్నారు. దీన్ని వీళ్ళు యూస్ కూడా చేస్తారు. ఈ క్యాలెండర్లో కూడా 0 ఇయర్ ఉంటుంది. కానీ వాళ్ళ 0 ఇయర్ అనేది స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుండి అంటే ఎప్పుడైతే వీళ్ళ ప్రవక్త మొహమ్మద్ గారు మెక్కా నుండి మదీనా వెళ్ళే ప్రయాణానికి 0తో కంపేర్ చేస్తారు. క్రిస్టియన్ క్యాలెండర్ క్రీస్తు పుట్టుక నుండి, అదేవిధంగా ముస్లిం క్యాలెండర్ మక్కా నుండి మదీనా ప్రయాణం. కానీ విచిత్రమైన సంగతి ఏంటిదంటే ఇస్లామిక్ క్యాలెండర్ అదేవిధంగా గెర్గోరియన్ క్యాలెండర్ మధ్యలో 600 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. గెర్గోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రస్తుతానికి నడుస్తుంది 2024. అయితే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళకు 1445 సంవత్సరంలో వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ క్యాలెండర్లో ఉన్న 0 గెర్గోరియన్ క్యాలెండర్ 0 కన్నా చాలా ముందు ఉంటుంది. అలానే చైనీస్ క్యాలెండర్లో కూడా మనం ఒకవేళ చూస్తే అక్కడున్న ఎంపరర్ హువాంగ్ డి. అయితే వీళ్ళ క్యాలెండర్ ప్రకారంగా 0 లూనర్ మరియు సోలార్ సైకిల్ ప్రకారంగా వస్తుంది. వీళ్ళు తన కల్చర్ని ఫాలో చేస్తూ చైనీస్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు అనొచ్చు హిందూ క్యాలెండర్ లేదా? ఖచ్చితంగా ఉంది. భారతదేశంలో కూడా మనము 2 క్యాలెండర్స్ని అఫీషియల్గా వాడతాము, గెర్గోరియన్ క్యాలెండర్ అదేవిధంగా సాకా క్యాలెండర్. భారతదేశంలో ఉన్న క్యాలెండర్ సాకా క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్కి సాకా క్యాలెండర్కి ఉన్న తేడా ఎంత? గ్రెగోరియన్ క్యాలెండర్ కన్నా 78 సంవత్సరాల తర్వాత చేయబడిన ఇండియన్ క్యాలెండర్ సాకా క్యాలెండర్. అయితే ఈ సాకా క్యాలెండర్ ప్రకారంగా మనము 1945లో ప్రస్తుతానికి ఉన్నాము. మీకు ఈ డౌట్ రావచ్చు, భారతదేశంలో సాకా క్యాలెండర్, చైనాలో ఉన్న క్యాలెండర్, అదేవిధంగా ఇస్లాం స్టేట్లో ఉన్న క్యాలెండర్ గెర్గోరియన్ క్యాలెండర్నే ఎందుకు ఫాలో అవుతున్నారు? క్రీస్తు జన్మకే ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాలెండర్ని అంగీకరించారు కాబట్టి. యూరోపియన్స్ ఎక్కడ వెళ్ళినా వాళ్ళకు ఈ క్యాలెండర్ చాలా యూస్ఫుల్ ఉండేది. అయితే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినందుకు ఆ క్యాలెండర్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అయ్యేవారు. అదేవిధంగా కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి దేశాలు కూడా ఈ గెర్గోరియన్ క్యాలెండర్స్ని అంగీకరించారు. వాళ్లకు కాస్త సమయం పట్టినా వాళ్ళందరూ ఈ క్యాలెండర్ని అంగీకరించారు. దాంతోపాటు రష్యా, ఇండియా, జపాన్ కూడా అంగీకరించారు. ప్రపంచమందరికీ అర్థమైపోయింది, మనం ట్రేడ్ చేయాలన్నా, ట్రావెల్ చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా గెర్గోరియన్ క్యాలెండరే చాలా అవసరమని. అయితే BCAD ప్రపంచవ్యాప్తంగా అందరు అంగీకరించిన తర్వాత మనము టెక్స్ట్ బుక్స్లో కూడా ఎన్నో BCAD అనేది విన్నాము. అయితే సడన్గా BCE మరియు CE అనేది ఎందుకు మారుస్తున్నారు? BCAD అయితే అందరు అంగీకరించారు. కానీ రాను రాను ప్రజలు అందరూ మేము ఎందుకు సెక్యులర్ క్యాలెండర్ని ఫాలో కావద్దు అనే ఆలోచన వచ్చింది. అందుకే BC బదులు BCE పెట్టడం అనేది జరుగుతుంది. అందుకే ఎంతో పెద్ద స్కాలర్స్ అనేవాళ్ళు ఒక మైండ్ సెట్తో వచ్చేసారు. ఏంటిదంటే ప్రపంచంలో ఉన్న ఏ అకాడమిక్ పుస్తకాలు ఉన్నా దాంట్లో BCE మాత్రమే పెట్టాలి, ఎందుకంటే ఇది సెక్యులరిజానికి ఒక గుర్తుగా ఉంటుందని. పంచ పుస్తకాలలో BCADని తీసేసి BCE, CEని పెట్టడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ కామన్ ఎరా అనేది ఎక్కువగా పెట్టాలి అని అనుకున్నారు. ఇప్పుడు మనము అనుకున్నా కూడా 2024 కామన్ ఎరాలో ఉన్నాము అని చెప్తాము. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు BC బదులు BCE అని వాడుతున్నారు. ఒక్కటి మాత్రం ఆలోచించాలి, గెర్గోరియన్ క్యాలెండర్ని మాత్రమే వాడుతున్నారు.
గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈ 0 అనేది లేకపోతే, క్రీస్తు పుట్టకనే లేకపోతే కాలాన్ని లెక్కించడము చాలా కష్టము. ఇప్పుడు చాలామందికి అర్థమైంది అని అనుకుంటున్నాను. కాలాన్ని లెక్కించాలంటే క్రీస్తు పుట్టుకనే ఉండాలి. బీసీఈ ఉంటే ఏంది, సిఈ ఉంటే ఏంటి, ఏదున్నా లేకున్నా క్రీస్తు పుట్టుక లేకపోతే ఏ పని జరగదు. అశోక కూడా బీసీఈ 2052 బీసీఈ లేదా బీసీలో పుట్టాడు, అంటే క్రీస్తు కన్నా ముందు పుట్టాడు. ప్రస్తుతానికి 2024 సిఈ కామన్ ఎరా లేదా ఏడి కూడా మనము అనొచ్చు. ఇది మనము ఎలా అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు. బట్ స్టిల్ క్రీస్తు పుట్టక లేకపోతే ఇవన్నీ చెప్పడానికి కూడా వీలు కాదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మతోన్మాదులు ఎంత అరిచినా, ఎంత మాట్లాడినా క్రీస్తు పుట్టుకను మాత్రం వాళ్ళు తిరస్కరించలేరు. సో గాడ్ బ్లెస్.